సో టుడే నేను ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ కి డిఫరెన్స్ చెప్పి, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ని ఎలా ఎర్న్ చేయాలో నేను చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. ఎప్పుడైనా కూడా మీరు పడుకున్నా కూడా డబ్బులు సంపాదించగలరని ఎప్పుడైనా ఆలోచించారా? వర్క్ చేయకపోతే కూడా ఇన్కమ్ ఆగిపోకుండా రావడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ ఊహ మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రింట్ ఆన్ డిమాండ్ మీరు చూసే ఉంటారు. కాఫీ కప్స్ మీద, షర్ట్స్ మీద, టీ షర్ట్స్ మీద, ఇవన్నీ కూడా మనకి చాలా కామన్ అయిపోయింది అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ కింద ఎర్న్ చేసేస్తున్నారు జనాలు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేయడం అనేది విచ్ ఇస్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్. రీసెంట్ గా అఫిలియేట్ మార్కెటింగ్ మనకి అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. ప్రతి చోట అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ అ కామన్ థింగ్. సో ఒకసారి మనం ఇన్కమ్ స్ట్రీమ్స్ ని, యాక్టివ్, ప్యాసివ్ ని, వీటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేస్తే సంపాదించే మనీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే 9 to 5 జాబ్ చేస్తే మనీ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే డాక్టర్, లాయర్, ఫ్రీలాన్సర్స్, వాళ్ళు ఏంటంటే వర్క్ చేయకపోతే వాళ్ళ ఇన్కమ్ ఆగిపోతుంది. అవర్లీ ఏజ్ వర్కర్స్ అంటే పర్ అవర్ బేస్ మీద, టాస్క్ బేస్ మీద వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఒకవేళ వర్క్ ఆగిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హెల్త్ బాగాలేపోయినా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళు ఒకవేళ వర్క్ ఆపితే వాళ్ళ యాక్టివ్ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. అంటే అసలు వాళ్ళకి ఇన్కమ్ యాక్టివ్ మాత్రం ఉందంటే యాక్టివ్ ఇన్కమ్ కంప్లీట్ గా ఆగిపోతుంది అనమాట. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది మీరు చూస్తే, మీరు వర్క్ చేయకుండా కూడా మనీ రావడం అనమాట. సో అసలు వాట్ ఆర్ ద వేస్ టు అర్న్ ప్యాసివ్ ఇన్కమ్ కనుక మనం చూస్తే, రెంటల్ ఇన్కమ్, ఇల్లు లేదా ఫ్లాట్ రెంట్ కి ఇచ్చేసి మనీ సంపాదించడం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, డివిడెండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ రిటర్న్స్ చూసుకోవడము, అఫిలియేట్ మార్కెటింగ్, ప్రొడక్ట్ ప్రమోట్ చేసి కమిషన్ ఎర్న్ చేయడము, ఆన్లైన్ కోర్సెస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్, ఈ బుక్స్, కోర్సెస్, టెంప్లెట్స్ అమ్మడము, యూట్యూబ్ అండ్ బ్లాగింగ్, ఈ మధ్య ఇదే ఫేమస్ అన్నమాట. కంటెంట్ క్రియేట్ చేసి మానిటైజ్ చేయడము, సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ అంటే నెట్ఫ్లిక్స్, కోచింగ్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ లాంటివి ఒక్కటి క్రియేట్ చేసి దాని ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవడము. సో ఇవన్నీ కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 4 ఇన్కమ్ కేటగిరీస్ కింద మీరు కూడా వస్తారనమాట. అవి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఎంప్లాయీస్ శాలరీ కోసం పనిచేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు తన వర్క్ తన కంట్రోల్లో ఉంటుంది, బట్ టైం కి వర్క్ చేసేయాలి. బిజినెస్ ఓనర్స్ వేరే వాళ్ళతో పని చేయించాలి, సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలి. ఇన్వెస్టర్స్ అసెట్స్ తో ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి. సో ఇక్కడ అందరి గోల్ ఏంటి అంటే, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటాడు, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్ అవ్వాలనుకుంటారు, బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ గా మారాలి అనుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ అప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలంటే అందరికి కొన్ని భయాలు ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏమవుద్ది అనేది, ఇవన్నీ కూడా. సో జీరో ఆర్ లో క్యాపిటల్ తో ఎలా స్టార్ట్ చేయాలనేది చూసుకుంటే, లో కాస్ట్ బిజినెస్ ఐడియాస్ లో మనం రీసెంట్ గా చూసుకుంటే డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి సెపరేట్ గా ఒక వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. తర్వాత కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, బ్లాగ్స్ రాయండి, ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేయండి. వీటన్నిటి ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ రీసెంట్ గా చాలా మంది ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీన్ని ఒక సెకండరీ ఇన్కమ్ లాగా అయితే చూస్తున్నారు. అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, ఇండెక్స్ ఫండ్స్ లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో స్టాక్ మార్కెట్ గురించి ఇంకొక బ్రీఫ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. బట్ మేక్ షూర్ దట్ మీరు నేర్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎవడో చెప్పాడు, అలాంటివి ఒకటి చెప్పాడు, లేకపోతే ఇంకొకటి ఎవడో దీనిలో బాగా డబ్బులు సంపాదించేవాడు మీరు పెట్టండి అంటే అలాంటివి అయితే నమ్మకండి. ఏదైనా కూడా లర్నింగ్ చేసిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన తెచ్చుకుని ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, రెంట్ కి ఇవ్వడం లేదా REITs అని ఉంటాయి అనమాట. అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ REITs అనేవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే దీన్ని సపరేట్ వీడియో చేస్తా, దాని గురించి కామెంట్ చేయండి ఒకరు వీడియో చేయాలనుకుంటే. డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి మనం సెల్ చేయొచ్చు. అంటే టెంప్లెట్స్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, గైడ్స్ కావచ్చు, మనం డిజిటల్ గా సెల్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ టు ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కాపీ రైటింగ్ లాంటి స్కిల్స్ యూజ్ చేసి ఎర్న్ చేసి ఆ మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు అనమాట. సో స్మాల్ స్టెప్స్ తో మనం స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా అంటే ఈ రోజు స్టార్ట్ చేశాను, రేపటికల్లా నాకు రాదు, టైం పడుతుంది, ఎఫర్ట్స్ పడతాయి. మనం ఎక్కువ టైం, ఎఫర్ట్స్, ఫిజికల్ ఎఫర్ట్స్ అన్ని ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మనకి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు జనాలు. మెయిన్ మిస్టేక్ క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు బిల్డ్ చేయాలని కూడా టైం తీసుకుంటుంది, త్వరగా అయితే రాదు. అండ్ ఇన్వెస్టింగ్ వితౌట్ రీసెర్చ్, ఇందాక చెప్పా కదా, చాలా మంది స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, ఎవరో చెప్పారని. కానీ అది బ్లైండ్ గా పెట్టద్దు, లాస్ లోకి వెళ్తారు. దాని బదులు రీసెర్చ్ చేయండి, నేర్చుకోండి, దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి అండ్ మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయండి. అండ్ నాట్ ఇన్వెస్టింగ్ అంటే ఇలా ఏదో జరుగుతుంది అని చెప్పేసి అసలు ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం కూడా తప్పే. మనీని ఎప్పుడు కూడా మనం మళ్ళీ గ్రో చేయాలి, అంతేగాని దాన్ని ఒక చోట పెడితే దాని వాల్యూ అనేది ఇన్ఫ్లేషన్ తో పాటు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనీని ఎర్న్ చేయాలి అంటే ఆ మనీని మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. వితౌట్ ఇన్వెస్టింగ్ యూ కాంట్ ఎర్న్ ఎనీథింగ్. తర్వాత పూర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, మనీని ప్రాపర్ గా మేనేజ్ చేయడం. కొంతమంది సంపాదిస్తారు కానీ దాన్ని అడ్డదిడ్డ
విధంగా ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా చూసుకుంటారు అనమాట. సో అలా కూడా చేయకూడదు. ఖచ్చితంగా మనకి మనీని మేనేజ్ చేయడం అనేది రావాలి. దానికోసము ప్యాసివ్ ఇన్కమ్ యూస్ చేయడం చాలా మంచిది. సో ఈ వీడియో విన్న తర్వాత మీకే అనిపిస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేయడం అవసరమా కాదా? ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. మేము కూడా దానికి రిప్లై ఇస్తాం. టిల్ దెన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ follow Frontlines Media for more. And I'm Krishna signing off.